హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ యమ్మీగా టేస్టీగా హెల్దీ బీరకాయ శనగపప్పు కర్రీ చూపిస్తున్నాను. ఈ శనగపప్పులో ప్రోటీను, ఐరన్, మెగ్నీషియము, విటమిన్ బి కాంప్లెక్స్ ఏలు, అలాగే బీరకాయలో విటమిన్ ఏ, వాటర్ కంటెంట్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయండి. డైలీ మన ఫుడ్లో ఇలాంటి హెల్దీ రెసిపీస్ యాడ్ చేసుకోవడం చాలా మంచిది. ఇది యమ్మీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూడండి. దీనికోసం నేను ముందుగానే అర్ధగంట ముందు నానబెట్టుకొని ఉడికించుకున్నాను శనగపప్పు. ఉడికించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు ఇవి చిటపటలాడుతున్నప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. ఇవి రెండు ఇలా చిటపటలాడుతున్నప్పుడు ఇలా నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇందులో ఒక 4 నుండి 5 వేసుకున్నాను నేను. మీ కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులో మీడియం సైజులో ఉండే ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసి ఇవి ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు మంచిగా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇంత ఉడికితే సరిపోతుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఒక చిటికెడు కసూరి మేతి వేశాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా వేసి ఒకసారి కలుపుకోండి. అలాగే ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి, మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయలను వేసుకోండి. బీరకాయలు వేసి ఇప్పుడు ఇందులో తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు డైరెక్ట్ ఆయిల్లో వేయడం వల్ల అందులో ఉండే పోషక విలువలు పోతాయండి. ఇలా ముక్కల కర్రీ చేసినప్పుడు ముక్కలతో పాటు వేసుకుంటే అసలు ఎలాంటి నష్టం ఉండదు. ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని బీరకాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఉడికేలాగా మనం మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారా, వాటర్ అన్నీ బయటకు వచ్చాయి. ఈ విధంగా ఉడకాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోండి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ కారం వేసుకున్నాను. ఈ కర్రీలో కారము, పచ్చిమిర్చి 2 కలిపి వేస్తేనే బాగుంటుంది. మొత్తం కారంతో లేదా మొత్తం పచ్చిమిర్చితో చేసేదానికంటే ఇలా 2 కాంబినేషన్స్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కారం కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉడికించుకున్న పప్పుని వాటర్తో పాటుగా వేసుకోవాలి. ఇది మరీ మెత్తగా ఉడకొద్దు, మరి గింజల్లా కూడా ఉండొద్దు. ఈ విధంగా ఉడికించుకోండి. ఇలా కారం అంతా పప్పుకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మీకు కావాల్సినన్ని వాటర్ ఇక్కడ యాడ్ చేసుకోండి. నేను ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని ఇలా అంతా కలిపి ఈ మసాలా అంతా పప్పుకి వెళ్ళే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి పప్పుని. ఇలా ఉడికినప్పుడే మనము ఉప్పు, కారము అన్నీ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇందులో ఇలా వాటర్గా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవాలండి. ఎందుకంటే శనగపప్పు చల్లారిన కొద్దీ గట్టిగా అయిపోతుంది పప్పు. సో ఆ కన్సిస్టెన్సీని బట్టి మీరు ఆఫ్ చేసుకోవాలి స్టవ్. ఇప్పుడు ఇందులో ఫైనల్గా నేను గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఫైనల్గా ఒకసారి కలిపి దింపేసుకోవడమే. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే హెల్దీ శనగపప్పు బీరకాయ కర్రీ రెడీ అయింది. మీకు నచ్చిందా? నచ్చితే నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇది రైస్లోకి, చపాతీలోకి, ఎందులోకైనా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.